అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 7 వ్యాఖ్యానము 3వ పదిలో 4వ తిరువాయమొഴി. పుగழும் నల్లొరువన్ ఎన్గో అనేటువంటి తిరువాయమొഴి ఆరంభం. కీజే ఒశివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని విలాడిమై. పేజీ నెంబరు 115వ పేజీ. ఉడనాయి మన్ని ఒడివిలా అడిమై செய்ய வேண்டும் நாம் என்னும் అడిమై చెయ్య పారిత్తారు. కిందటి తిరువాయమొഴి ఏమిటి? ఒశివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని అని ఆళ్వార్లు విచ్ఛేదము లేని కాలమంతా కూడా నీకు స్థిరముగా ఉండి, ఆనాడు ఇళయ పెరుమాళు ఎలాగైతే వనవాస సమయంలో రామచంద్రుడికి కైంకర్యాలు చేశాడో కోరుకొని, అలాగా కైంకర్యాలు చేయాలయ్యా. అది అలాగా సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ నీకు కైంకర్యం చెయ్యాలి అని కోరుకున్నారు ఆళ్వార్లు ఒశివిల్ కాలమెల్లాం అనేటువంటి తిరువాయమొഴിలో. అంటే అది దీని కిందటి తిరువాయమొഴి అయిపోయిన తర్వాత ఈ తిరువాయమొഴിలో అలా ఎప్పుడైతే ఆళ్వార్లు సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ కైంకర్యం చేయాలని కోరుకున్నారో, వెంటనే ఎవర్ పారిత్త పారిప్పుక్కెల్లాం పోరుంబడి ఈశ్వరను తన్నుడయ సర్వాత్మ భావத்தை కాట్టి కొడుతాను. ఆళ్వార్లకు కలిగిన ఆశ ఏమిటి? వారికి ఆశ సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ ఆయనకి కైంకర్యం చేయాలని భావించారు కదా, అపేక్ష చూపించారు కదా. ఆ అపేక్షకి తగినట్లుగా భగవంతుడు కూడా ఏం చేశాట? తన్నుடைய సర్వాత్మ భావத்தை కాట్టి కొడుతాన్. సర్వాత్మ భావத்தை అంటే అందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి స్థితిని చూపించాట పరమాత్మ కూడా. అదేమిటండి? ఆళ్వార్లు కోరుకున్నది సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ కైంకర్యం కోరుకుంటే సర్వాత్మ భావాన్ని చూపించడం ఏమిటి పరమాత్మ అంటే? ఆళ్వారే మీరు కోరిన రీతిగా ఏమిటి ఆళ్వార్లు ఇక్కడ చేయాలనుకుంటారు? సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో కదా, సర్వదేశాలలో అన్నాడు కాబట్టి ఇక్కడ చేయాలనుకుంటారో అక్కడ చేయాలనుకుంటారో ఎక్కడ చేయాలనుకుంటారో తెలియదు కదా పెరుమాళకి. అందుకని అంతటా అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నటువంటి తత్వాన్ని చూపించారట ఆళ్వార్లకి పరమాత్మ. ఇరువరుం కాట్టి కొడుతా తన యొక్క సర్వాత్మ భావத்தை అందరికీ నేను అంతర్యాముగా వేయించేసి ఉంటానయ్యా. ఆళ్వారే ఇదిగో మీరు ఎక్కడ కైంకర్యం చేసుకుంటారు, ఎలా కావాలంటే అలా కైంకర్యం చేసుకోవడానికి వీలుగా నేను అంతటా వ్యాపించి ఉన్నాను అనే తన యొక్క స్వరూపాన్ని దర్శింపచేశాట పరమాత్మ. అప్పుడు తర్వాత ఇరువరుం ఇలయ్యగలప్పడుక్కుం ఎత్తనై పోకి అవను అడిమై కొల్ల మాట్టాన్ ఎవరు అడిమై చెయ్య మాట్టారు. ఇరువరు ఇద్దరూ కూడా అగలప్పడుక్కుం ఇత్తనై పోకి. అగలప్పడుక్కుం అంటే ఏమిటి? మిగவும் పారిక్కై ఎక్కువ ఆశపడతారే తప్ప, మిగவும் పారిక్కై ఎక్కువ ఎదురు చూడటం తప్ప. ఇరువరుం అవన్ అడిమై కొల్ల మాట్టాన్ ఎవరు అడిమై చెయ్య మాట్టారు. ఆయన కైంకర్యాలని స్వీకరించేటువంటి వాడు కాదు. ఎవరు ఆళ్వార్లు అడిమై చెయ్య మాట్టారు, కైంకర్యం చేసేటువంటి వారు కాదు. ఆయన పొందేవాడు కాదు, ఆయన పొందటము ఆయన పొందే స్థితి లేదు, ఈయనకి చేసే స్థితి లేదు. అదేమిటండి? ఇదేదో మనమైతే ఆ పని ఏం చేసేది లేదు, ఆయన చూసేది లేదని మన లోకంలో అనుకున్నట్లుగా వ్యంగ్యంగా అన్నటువంటి శ్రీ సూక్త ఇది. అంటే కాదట. ఎందుకు? ఆయన్ని అవన్ అడిమై కొల్ల మాట్టాన్ ఆయన కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వాడు కాదు అన్నారు కదా. కారణం ఏమిటి? నచేచ్చతి జనార్దన ఎంగిరపడియే. అలా పెరుమాళ్ళు కైంకర్యాన్ని స్వీకరించేటువంటి వాడు కాదు, ఆళ్వార్లు చేసేటువంటి వారు కాదు అని కదా అక్కడ పదం. పరమాత్మ ఎందుకు స్వీకరించడండి అంటే నచేచ్చతి జనార్దన ఎంగిరపడియే స్వారాధన ఇత్తలయ్యల్ పెత్తదు కొండు తృప్తనాం అవనే అవన్. ఆయన స్వారాధనాయ్ సులభంగా ఆరాధించబడేటువంటి వాడై ఇత్తలయ్యల్ పెత్తదు కొండు
వీళ్ళు చేసినటువంటి కైంకర్యాలను స్వీకరించి ఏమనుకుంటాడు, పెత్తరకొండు తృప్తనాయ్. ఒక్క నిమిషం అండి. இருவரும் இலை அகலப்படும் இத்தனை படுக்கும் இத்தனை போக்கி அவனும் அடிமை கொள்ள மாட்டான், இவரும் அடிமை செய்ய மாட்டார். నచేచ్చతి జనార్దన ఎంగిరపడి స్వారాధనాయ్. ఎందుకని అలాగా ఎందుకు స్వీకరించడండి పరమాత్మ అంటే, స్వారాధనాయ్ ఇత్తలయ్యిల్ పెత్తదికొండు. సులభారాధ్యుడు పరమాత్మ. అలాంటి పరమాత్మ ఎత్తలయ్యిల్ పెత్తదికొండు. ఈ జీవుడు చేసినటువంటి కైంకర్యాన్ని ఏది చేస్తే పత్రం పుష్పం ఫలంతో ఏమన్నట్లుగా ఏదైతే భక్తితోటి వీడు సమర్పిస్తాడు వాటిని స్వీకరించి తృప్తనాం అవనే అవన్, తృప్తి పడేటువంటి వాడు కదా ఆ పరమాత్మ. అంచేత ఎలాంటి వాడు, నచేచ్చతి జనార్దన అని చెప్పినట్లు, నచ ఇచ్చతి ఆయన ఇంకా మన నుండి ఏమీ కోరుకోండి. ఏం కోరుకుంటాడు? మనం భక్తితో సమర్పించడాన్ని మాత్రమే కోరుకునేటువంటి వాడు పరమాత్మ. ఎలా చెప్పగలవండి ఆ విషయాన్ని? మనకు ప్రమాణం చూపిస్తూ ఉన్నారు మహాభారతంలోది. సంజయుడు కృష్ణ పరమాత్మ పాండవ దూతగా హస్తినాపురానికి వేయించేయబోయే సమయం. ఏం చేస్తున్నట్ట దుర్యోధనుడు? ఎలానంటే, ఇదిగో ఇది ఇప్పుడు కృష్ణ పరమాత్మ రాబోతూ ఉన్నాడు కాబట్టి ఆయనని మన వశం చేసుకోవాలి అంటే, ఆయనకి ఇంత వెన్న పెట్టో లేకపోతే ఆయనకి స్త్రీలంటే బాగా ఆసక్తి కనుక అలాంటి స్త్రీలను ఏర్పాటు చేసో ఏదో చేసి ఆయన్ని మన వైపు తిప్పుకోవాలి అనేటువంటిది ఇదిగో వీళ్ళ ఆలోచన. ఎవరి ఆలోచన? ఇది కౌరవుల యొక్క ఆలోచన. దుర్యోధనుడి యొక్క ఆలోచన విన్నటువంటి సంజయుడు చెప్పినటువంటి మాట, అన్యత్ పూర్ణాత్ అపాంకుంభాత్ అన్యత్ పాదావనే జనాత్ అన్యత్ కుశల సంప్రశ్నాత్ నచేచ్చతి జనార్దన. ఏమర్రా మీరెంత పొరబడుతూ ఉన్నారు? కృష్ణ పరమాత్మ వస్తే ఆయనకి ఇష్టమైనవేవో ఇచ్చి ఆయన్ని వశపరుచుకోవాలని మీరు అనుకుంటున్నారు కదా. ఆయన ఇలాంటివేవి కోరుకోడు. ఏం కోరుకుంటాడండి? ఇప్పుడు వస్తూ ఉన్నాడా కృష్ణ పరమాత్మ? అన్యత్ పూర్ణాత్, ఇదిగో అలా వస్తూ ఉన్నటువంటి వ్యక్తికి ఇదిగో ఇంత పూర్ణ కుంభ స్వాగతం చాలు, అంతకంటే ఏం కోరుకుంటాడు? అపాం కుంభాత్, అన్యత్ పూర్ణాత్ అపాం కుంభాత్, అలా పూర్ణ కుంభంతో స్వాగతం. అన్యత్ పాదావనే జనాత్, అలా దూరం నుంచి వస్తూ ఉన్నాడు కదా, అలా రాగానే కుంభంలోకి పూర్ణ కుంభ స్వాగతము, కాస్త ఆయన తిరువడిని శోధించటము. ఆ తర్వాత అన్యత్ కుశల సంప్రశ్నాత్, ఏమి లేదు కృష్ణ ప్రయాణం బాగా జరిగిందా అని ఇలాంటి చిన్న చిన్న పనులతోటే సంతోషపడిపోయేటువంటి వాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి మేము అది చేస్తాము ఇది చేస్తాము, ఆయనకి ఇష్టమైనటువంటి ఇలాంటివి ఏర్పాటు చేస్తాం, ఇలాంటి శ్రమలేమి కోరుకోడు ఆయన. ప్రేమతోటి ఇలా గుమ్మంలోకి రాగానే ఆదరంగా కొంచెం ఎదురు వెళ్ళి రండి వేయించేయండి అనటం, ఆ తర్వాత కొంచెం పాదాలను కడగటము, ఆ తర్వాత కుశల బాగా ప్రయాణం జరిగిందా అని ఒక కుశల ప్రశ్న వేయటం మాత్రమే కోరుకునేటువంటి వాడు. నచేచ్చతి జనార్దన, అంతకు మించి ఆయన ఏం కోరుకోడయ్యా. అంచేత ఆయన స్వారాధనాయ్ ఇత్తలయ్యలు పెత్తది కొండు, అలా సులభారాధ్యుడు. వీడు ప్రేమతోటి ఇలా గుమ్మంలోకి ఎవరైనా వస్తే మనం కూడా అంతే చూడండి, వెళ్ళగానే మనం వాళ్ళని మన ఇంటికి రాగానే వాళ్ళని ఆదరంగా రండి రండి వేయించేయండి అని ఒక నవ్వుతూ పలకరిస్తే వాళ్ళకి ఆనందం. ఆ తర్వాత నువ్వేం చేసినా చేయకపోయినా ఎంత ఆదరంగా సాదరంగా ఆహ్వానించారండి అని ఆనందపడిపోయినట్లు ఆయన కూడా అంతే. అంత గొప్పవాడు అయినప్పటికీ ఆయన కోరుకునేది కూడా ఇలాగా రండి వేయించేయండి, బాగున్నావా కన్నా అని ఒక మాటనే కోరుకుంటాడు ఆయన కూడా. అలాగా ఈ ఇత్తలయ్యలు పెత్తది కొండు, ఈ జీవుడు చేసిన దాన్ని స్వీకరించి తృప్తనాం అవనే అవన్, తృప్తి పడేటువంటి వాడు కదా ఆయన. మరి ఎవరదు తానే, మరి ఆయనైతే కనుక అలాంటి వాడండి. మరి ఆళ్వార్లు ఇదిగో ఇక్కడ పయనించారు, ఎవరు పారిత్తప్పారి పుక్కెల్లాం పోరుంబడి
ஈஸ்வரன் தன்னுடைய சர்வாத்ம பாவத்தை காட்டி கொடுத்தான். అత్తై అనుసంధిత్తు దాన్ని అనుసంధానం అంటే ఆడవాళ్ళ యొక్క కోరిక తీరేటట్లుగా, ఆడవాళ్ళకున్న కోరికకి తగినట్లుగా ఈశ్వరుడు కూడా తన యొక్క సర్వాత్మ భావాన్ని చూపించారు. మరి దాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి ఆడవాళ్ళు వాచిక కైంకర్యాన్ని చేశారు అని ఈ తిరువాయుమొழிలో చెప్తున్నారు. ఏమిటి కిందటి తిరువాయుమొழிలో ఏం కోరుకున్నారు ఆడవాళ్ళు? మనస వాచ కర్మణ త్రివిధ కరణాలతోటి పరమాత్మకి సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ కైంకర్యం చేయాలని భావించారు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్ల కోసమని తన యొక్క సర్వాత్మ భావాన్ని పరమాత్మ చూపించాడు. అయితే ఏమిటి, వీరి యొక్క కోరికకు తగినట్లుగా ఆయన కైంకర్యాలను స్వీకరించేటువంటి వాడు కాదు, ఈయన కైంకర్యం చేసేటువంటి వాడు కాదు అన్నారు. ఎందుకు స్వీకరించడంటే నచేచ్చతి జనార్దన అని నీ నుండి ఏదో ప్రీతిని కోరుకునేటువంటి వాడు మాత్రమే తప్ప ఇది చెయ్యాలి అది చెయ్యాలని భావించేటువంటి తత్వం పరమాత్మది కాదు కనుక, సులభారాధ్యుడు కనుక నువ్వు చేసినటువంటి కైంకర్యాలని ప్రేమతో చేసినటువంటి కైంకర్యాలతోటి తృప్తి పడిపోయేటువంటి వాడు కనుక అది అంతవరకు చెప్పి, సరే దానికి వాయింద పడికింది ఇచ్చారు చూడండి. ఎవరు పారిత్త పారిప్పుకెల్లాం పోరుంబడి అంటే வாய் வந்தபடி எல்லா வாச்சிகமான அடிமை செய்யவும் நின்ற விடத்தே நின்னு காயகமான அடிமை செய்யவும் ஆமிரே இவரும் அப்படி అల్ప సంతుష్టరాయో అడిమై చెయ్య మాట్లాడదు ఎన్నా. అదిగో వాయువందపడి నోటికి చాతైన రీతిగా ఎల్లా వాచికమాన అడిమై చెయ్యము అన్ని వాచిక కైంకర్యాన్ని చేయటము, నిన్న విడత్తే నిన్ను ఉన్న చోటనే ఉండి కాయకమైనటువంటి కైంకర్యం చెయ్యొచ్చు కదా. ఎవరు అప్పటి అల్ప సంతుష్టరాయో అడిమై చెయ్య మాట్లాడదు ఎన్నా. అదిగో ఏమండి ఆడవాళ్ళు కూడా ఏదో వాచిక కైంకర్యం చేసి ఉన్న చోటనే ఉండి కాయిక కైంకర్యాలు చేసి ఈ కొంచెంతోటే సంతృప్తి పడేటటువంటి వారు కావటం చేత అడిమై చెయ్య మాట్లాడదు, కైంకర్యం చేయలేదా అంటే దానికి సమాధానం చెప్తున్నారు. ఎవరదు తానే అంటే ఆడవాళ్ళు కూడా ముందు తిరువాయుమొழிలో కోరుకున్నట్లు సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లో మనస వాచ కర్మణ కైంకర్యాలను చెయ్యాలి అనుకున్నారు కదా. అలాంటి వారు ఏదో నోటికి వచ్చిన కొంచెం వాచా కైంకర్యాన్ని చేసి ఉన్న చోటనే ఉండి కాయిక కైంకర్యాన్ని చేసేటువంటి వారు కావటం చెయ్యవు మామూలే చెయ్యవచ్చు కదా. అలా కాకుండా ఏదో కొంచెం వాచిక కైంకర్యం చేసి సంతృప్తి పడుతూ ఉన్నారంటే అల్ప సంతుష్టులు. ఆడవారు కూడా కొంచెం కైంకర్యం చేయగానే అమ్మయ్య నేను ఇవాళ పెరుమాళ చాలా కైంకర్యం చేసుకున్నానని సంతృప్తి పడేటువంటి స్వభావమా ఆడవాళ్ళది కూడా అంటే కాదండి. ఎవరదు తానే ఆరాధ కాదలిరే ఆరాధ కాదలు అతృప్త అప్రీతి అంటే తృప్తి కలగని ప్రీతి అంటే ఎంత కైంకర్యం చేసినప్పటికీ కూడా ఆ ప్రేమకి తీరదు అలాంటి వాడు. ఎవరుடைய పారిప్పుక్కు ఈడాగా వీరి యొక్క పారిప్పుక్కు అంటే ఎదురు చూపుకు తగినట్లుగా ఆడవాళ్ళ యొక్క ఎదురు చూపుకు తగినట్లుగా అవన్ సర్వాత్మ భావత్తై కాట్టి ఆ సర్వేశ్వరుడు ఏం చేశాడు, సర్వాత్మ భావత్తై కాట్టి கொடுத்த இடத்தில் అడిమై செய்கை అందికే. అదిగో ఆడవాళ్ళు కూడా ఇదిగో ఈ కైంకర్యం చేయాలి ఆరాధ కాదు తృప్తి చెరని ప్రేమ కలిగినటువంటి వారు కదా. అంచేత వారి ప్రేమకి తగినట్లుగా పరమాత్మ కూడా ఏం చేశారు, సర్వాత్మ భావత్తై కాట్టి கொடுத்த இடத்தில் అడిమై செய்கை అనుక్క అడిమై செய்கை అందికే. పరమాత్మ సర్వాంతర్యామిత్వాన్ని అంటే అంతటా తాను వ్యాపించి ఉన్నటువంటి స్థితిని చూపగా అలా చూపించినటువంటి ఆ స్థితికి అడిమై చేయగై అందుకే కైంకర్యం చెయ్యాలి కదా. కైంకర్యం చేయటం కాకుండా అవనుடைய గుణంగళై అనుసంధిత్తు శిథిలాంతఃకరణరాయ్ ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని భావించుకొని ఏం చేశారు, గుణంగళై అనుసంధిత్తు గుణాలని అనుసంధానం చేసి శిథిలాంతఃకరణరాయ్ శైథిల్యము పొందిన అంతఃకరణం మనసు కలిగిన వారు అయ్యారట. ఏమిటండి అంత
ఏ గుణాలని అనుభవించారు ఆళ్వార్లు అంటే, ఇదిగో చూడండి కింద అళై విళందాన అరుంబదంలో కింద లైన్లో ఉంది చూడండి. குணங்களை அனுசந்தித்து அந்த దగ్గర நான் ஒரு க்ஷுத்ர சம்சாரி இப்படி பாரித்தது கொண்டு சர்வ உத்கிருஷ்டனாய் அவாப்த சமஸ்த காமனாய் இருக்கிறதான் என்னுடைய பாரிப்புக்கு அனுகுணமாக தன்னுடைய சர்வாத்ம பாவத்தை காட்டுவதே இது ஒரு குணம் இருந்தபடி என்று అనుసంధిత్తు ఎన్నపడి ఆడవాళ్ళకి భగవంతుడి యొక్క సర్వాత్మత్వాన్ని చూపించినప్పుడు దాన్ని అనుభవించకుండా ఆయన గుణాన్ని భావించుకొని శిథిలమైన అంతఃకరణం కలిగిన వారు అయ్యారు అన్నారు కదా. ఏం గుణాన్ని భావించుకున్నారండి ఆళ్వార్లు అంటే ఏమనుకుంటున్నారట ఆళ్వార్లు? నాన్వరు క్షుద్ర సంసారి, నేను ఒక చిన్న నీచమైనటువంటి ఒక సంసారిని, ఇప్పటి పారిత్తరికొండు ఇలా ఆయన యొక్క కైంకర్యం చేయాలని ఆశపడ్డాను అని భావించినటువంటి పెరుమాళ్ళు ఆయన ఎలాంటి వాడు? నేను ఇలా కోరుకున్నాను అనేటువంటి ఆ విషయాన్ని భావించినటువంటి సర్వేశ్వరుడు సర్వ ఉత్కృష్టనాయ్ అవాప్త సమస్త కామనాయ్ ఇరుక్కిరట్టాన్. సర్వ ఉత్కృష్టన్ అందరికంటే గొప్పవాడైనటువంటి వాడు, అవాప్త సమస్త కాముడైనటువంటి పరమాత్మ ఎన్నుடைய పారిప్పుకు అనుగుణమాగా నా యొక్క కోరికకి అనుగుణంగా తన యొక్క సర్వాత్మ భావத்தை కాటువదే, ఇదిగో నా యొక్క కోరిక తీరేటట్లుగా నేను కోరుకున్న దానికి తగినట్లుగా సర్వాత్మ భావத்தை కాటువదే, అందరికీ అంతర్యామిగా ఉన్నటువంటి ఆ స్థితిని నాకు దర్శింపచేశాడే. ఇదొరు గుణం ఇరుందపడి ఎన్నెన్ను. ఏమి గుణం? ఒక క్షుద్ర సంసారి అయినటువంటి నా యొక్క కోరికని తీర్చటానికి ఆయన అంతటా వ్యాపించి సర్వ అంతర్యామిగా ఉన్నటువంటి స్థితిని నాకు చూపించాడే అనేటువంటిది ఆళ్వార్ల యొక్క ఆనందం. అందుకని అలాంటి గుణానికి ఈడుపడిపోయారు ఆళ్వార్లు. ఇక్కడ మనకు ఒక సందేహం. ఏమిటా సందేహం? పరమాత్మ ఆళ్వార్లు కోరుకున్నారని సర్వాంతర్యామిగా ఉన్నారా? అంత క్రితం జీవులందరిలో కూడా అనుప్రవేశం చేసే ఉంటాడు కదా. అంతర్బహిష్య తత్సర్వమని ఆళ్వార్ల కోసం కాకపోయినా ముందైనా అంతహా బహిహి అని చెప్పినట్లు జీవులందరికీ లోపల బయట కూడా ఉండి రక్షించేటువంటి వాడు కదా. నారాయణ శబ్దం అష్టాక్షరి మహామంత్రం మనకి ఆ విషయాన్నే కదా చెప్తుంది. లోపల అందరికీ కూడా నారాలన్నింటికి, అదే తత్పురుష సమాసంలోనేమో అందరికీ అంతర్యామిగా ఉండి అందరినీ రక్షిస్తూ ఉంటాడని, బహువ్రీహి సమాసంలోనేమో అందరినీ తనకి వాసస్థానముగా కలిగినటువంటి వాడు అని, అంటే అందరినీ వాసస్థానముగా కలిగినటువంటి వాడు అంటేనేమో ఇది అంతర్యామిత్వం. అలా కాకుండా అందరినీ తనలో ఉంచుకున్నప్పుడు అప్పుడేమిటి అంటే అంతహా బహిహి అన్నారు కదా. అంతర్యామిత్వరు బహువ్రీహి సమాసంలో అంతర్యామిత్వం. బహిహి అన్నప్పుడు అందరికీ తాను శరీరము వలె ఉండి కాపాడుకునేటువంటి వాడు అని చెప్తున్నారు కదా. మరి ఈవేళ ఏమిటి? నేను కోరుకున్న రీతిగా నా కోరిక తీర్చడం కోసమనే పెరుమాళ్ళు అంతటా బయట కూడా అందరికీ అంతర్యామిగా ఉండి నాకు ఆళ్వారే మీరు కైంకర్యం చేసుకోండి, ఏ రీతిగా కావాలంటే ఆ రీతిగా అని దర్శనమిస్తున్నాడు అని ఆళ్వార్లు భావిస్తున్నారే. మరి అంత క్రితం అంతర్యామిగా లేడా పరమాత్మ? అంటే పెరుమాళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా అది తమ కోసమే, అది తనని పొందటం కోసమే చేశాడు అని భావించడం ఆళ్వార్ల యొక్క తత్వం కనుక ఇదిగో సర్వాంతర్యామిత్వాన్ని దర్శింప చేయగానే ఇదొరు గుణం ఇరుందపడిరే. ఏమి గుణం ఆయనది? ఒక క్షుద్రమైనటువంటి సంసారి చేత నుండి నేను నాలాంటి వాడి కోసం నా యొక్క చిన్న కోరిక కోసం ఇలా అంతర్యామిగా అందరిలో వేంచేసి ఉండి ఆళ్వారే మీరు కోరుకున్నటువంటి కైంకర్యాలను చేసుకోండి అని అనుగ్రహించాడే పరమాత్మ. ఇదొరు గుణం ఇరుందపడిరే. ఏమి గుణం పరమాత్మది అని అదిగో ఆళ్వార్ల యొక్క హృదయం ఏమైపోయింది? కాలాజుం నెంజజియం ఎన్నుంబడి ఆనాల్ కాలాజుం నెంజజియం ఏమైపోయింది? ఆళ్వార్ల యొక్క స్థితి పరమాత్మ యొక్క
ఆ గుణాన్ని అనుభవించగానే గుణంగళై అనుసంధిత్తు శిథిలాంతఃకరణరాయ్ మనస్సు శైథిల్యాన్ని పొందినది అయిపోగానే కాలాజుం నెంజిజియం కణ్సుజలం ఎన్నుం స్వభావరే ఇవర్ వారే చెప్తారు కదా పెరియ తిరువందాదిలో. కాలాజుం పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని అనుభవిస్తూ ఉంటే కాళ్ళు తడబడిపోతూ ఉంటాయి, నెంజిజియం మనసు నీరైపోతూ ఉంటుంది, కణ్సుజలం కళ్ళు తిరిగిపోతూ ఉంటాయని చెప్పినట్టుగా అలాంటి స్వభావం కలిగినటువంటి వారు కావటం చేత ఆడవాళ్ళు పరమాత్మ యొక్క కళ్యాణ గుణాన్ని ఏది నాలాంటి వాడి కోసం నేను కోరుకున్న రీతిగా అంతటా వ్యాపించి తను నా కైంకర్యాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నాడే అనేటువంటి ఆ కళ్యాణ గుణాన్ని భావించుకోగానే వీరి యొక్క కాళ్ళు తడబాటు పడిపోయాయి, నెంజు యుజియం మనస్సు నీరైపోయింది, కణ్సుజలం కన్ను తిరిగిపోయాయి. అలాంటి స్వభావం కలిగిన వారు కనుక వారు చెయ్యటము ఉండదు, వీరు స్వీకరించటము ఉండదు. ఎందుకని ఆయనేమో నచేచ్చతి జనార్దన అని కొంచెం కైంకర్యం స్వారాధన సులభ ఆరాధ్యుడు కనుక కొంచెం కైంకర్యానికే తృప్తి పడిపోయే తత్వం పరమాత్మది. అంటే ఏ కొంచెం కైంకర్యం చేసినా అన్ని కైంకర్యాలు చేశారని భావించేటువంటి తత్వం ఆయనది. అదిగో ఆయన యొక్క కళ్యాణ గుణంలో ఒక గుణాన్ని అనుభవించినప్పటికీ కూడా నీరైపోయేటువంటి స్వభావం ఆడవార్లది కనుక ఆయన చేయించుకునేది లేదు, కైంకర్యాల్ని ఈయన చేసేది లేదు. ఇది ఒక కారణం. అయితే ఇక్కడ మనకి ఇంకొక సందేహం అదే ఇస్తున్నారు ఇక్కడ అడవిడందాన రుంబదల్లో. మన పూర్వ వాగుత్తర అందో ఎన్ని 116వ పేజీలో. ఏమండి ఏదైనా ఒక పని చెయ్యాలంటే మనస్సు మొదటగా ఆలోచించాలి, ఆ తర్వాత మనసులో నువ్వు భావించిన విషయం నోటితో చెప్తావు, అంతే కదా. ఇక్కడ ఆళ్వాళ్ళకి ఏం చెప్తున్నారు, మరి కాలాజుం నెంజుజియం కణ్సుజలం అన్నారు. ఇప్పుడు ఏదైనా వాచా కైంకర్యం చేశారు ఆళ్వాళ్ళు ఈ తిరువేమటిలో అన్నారు. వాచా కైంకర్యం చెయ్యాలంటే మొదటగా భావించాల్సింది మనస్సులో కదా. మరి భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని ఆ కళ్యాణ గుణానికి ఈడుపడిపోయినటువంటి ఆళ్వాళ్ళ యొక్క మనస్సు నెంజిజియం మనస్సు శైథిల్యాన్ని పొందుతుంది అన్నారు కదా, అలాంటి నీరైపోతుంది అన్నారు. ఆళ్వాళ్ళ యొక్క తత్వం ఎలాంటిది, ఉరుగా నిర్పుం ముడియానే అన్నట్లుగా ఉరుగా నిర్పర్ నీరైపోతారట. భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలను భావించినటువంటి ఆడవాళ్ళకి ఎప్పుడూ నీరైపోయేటువంటి తత్వం ఆడవాళ్ళది. అలానే వారి మనస్సు కూడా నీరైపోతుంది. అలా నీరైనటువంటి మనస్సులో ఏదైనా ఒక కైంకర్యం చెయ్యాలి, ఒక మాట మాట్లాడాలి అంటే మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు కదా మాటలు వస్తాయి. మరి నెంజు ఇజియం అన్నట్లుగా మనసు నీరైపోతే మరి ఈ వాక్ ఎలా వచ్చిందండి, ఆడవాళ్ళు వాచా కైంకర్యం ఎలా చేయగలిగారు అంటే అక్కడే ఉన్నది ముడియానేయిల్ అడవిడందాన రుంబదంలోనండి. ముడియానేయిల్ కరణంగళై ఉడయ్యరాఘయ్యాలే పాడుం ఎన్నపడి. ముడియానే అనేటువంటి తిరువాయుముడిలో ఆడవాళ్ళ యొక్క ఇంద్రియాలు ఎలాగా, ఏ ఇంద్రియానికి ఆ ఇంద్రియమే. కాళ్ళు చేసే పని, చేతులు చేయాలనుకుంటే చేతులు చేసే పని, అంటే ప్రతి ఇంద్రియము అన్ని కైంకర్యాలు నేనే చెయ్యాలి అని భావిస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలు మనకు వస్తుంది ఈ 3వ పదిలోనే చివరికి ముడియానే అనేటువంటి తిరువాయుముడి. అలా భావించేటువంటి కరణాలు కాబట్టి ఇంద్రియాలు కావటం చేత ఆడవాళ్ళకి ఇదిగో మనఃపూర్వ వాగుత్తర అనేటువంటి నియమం లేదండి. ఈ మనస్సు చేసేటువంటి పని ఈ వాక్యే చేసేస్తుంది. మనస్సహాయంతో చెయ్యక్కర్లేదు, మనస్సహాయం లేకపోయినప్పటికీ చేసేటువంటి ఇంద్రియాలు కనుక ఆడవాళ్ళవి. అది కూడా మనం సందేహపడాల్సిన అవసరం లేదండి. అంతేకాదు ఆడవాళ్ళు ఎలాంటి భావన కలిగినటువంటి వారు, పునయం కన్ని ఎనదుடைய వాసకం செய்மாலையை வான்பட்டாளையும் அகுதே என்று ఎవరుடைய ఉక్తి మాత్రத்தை எல்லாமாக கொள்ளும் స్వభావ నిరే అవనం. ఆడవాళ్ళు ఏం పాడతారు, ఇదిగో చూడండి మనకి జీరరుంబదంలో 2వ లైన్లో ఇదిగో వారాద பாரிப்புக்கு அனுகுணமாக தன்னுடையும் நாம் கேட்ட மாத்திரத்திலே இவ்வளவும் வாராதபடி காதல் தடுமாறான் என்னது అని ఇదిగో పునయ్యం ఇత్యాది சாத்தும் திருமாலை என்னுடைய வாக்வృత్తిயான శబ్దத்தாலே తొడుక్కపట్ట మాలయ్యేరా నిన్నదు. అదిగో ఆళ్వార్ల యొక్క
వాగ్వృత్తి వాచిక కైంకర్యమే పరమాత్మకి అలంకరింపచేసేటువంటి శాస్త్రం తిరుమాలై అదే మాల. తర్వాత సీరియదాన పరివట్టము అంద వాగ్వృత్తియే. ఆడవాళ్ళు పాడుతున్నారు, పరమాత్మ నీకు మాలా కైంకర్యం చెయ్యాలా, ఇదిగో ఈ వాచిక కైంకర్యమే నీకు మాలా కైంకర్యం, ఇదిగో నీకు తిరుపరివట్టం వస్త్రాన్ని సమర్పించడం అంటే ఎలాగా, ఇదిగో నా ఈ వాచా కైంకర్యమే నీకు తిరుపరివట్టము అని ఇత్తాల్. అలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఆళ్వారు. అంటే ఏది కైంకర్యం చేయటానికి వారి శరీరం ఎప్పుడూ నీరైపోతూ ఉంటుంది కనుక కాయిక కైంకర్యం చేయటం కాదు. ఆళ్వార్లు ఏం చెప్తారు, నా యొక్క ఈ వాచిక కైంకర్యమే నీకు తిరుపరివట్టం అయ్యా, తిరుమాలై కైంకర్యమయ్యా, నీ వాచిక కైంకర్యాన్నే నువ్వు మాల వలె స్వీకరించు, ఈ వాచిక కైంకర్యాన్నే తిరుపరివట్టం వలె స్వీకరించు అని పాడేటువంటి వారు కనుక ఆళ్వాళ్ళు. ఇవర్ భక్తి పారవశ్యత్తాలే ఎల్లారిమేగలం చెయ్యమాట్టామయ్యాలు. ఇలా ఆళ్వాళ్ళు భక్తి పారవశ్యంతో అన్ని కైంకర్యాలు చెయ్యమాట్టామయ్యాలు చెయ్యలేకపోయినప్పటికీ అవనం వాచకమాన అడిమయ్యే ఎల్లా అడిమయ్యుమాగ కొల్లుం స్వభావనాగయ్యాలు. పరమాత్మ కూడా ఇదిగో వీరు భావించినట్లుగా అవనం వాచికమాన అడిమయ్యాయి, ఈ వాచిక కైంకర్యాన్ని ఎల్లా అడిమయ్యుమాగ కొల్లుం స్వభావనాగయ్యాలు. అంటే ఈ వాచిక కైంకర్యంతో ఇదిగో నాకు అన్ని కైంకర్యాలు ఇవే అని భావించేటువంటి వారు కావడం చేత స్వభావనాగయ్యాలు పారిత్తప్పడియే ఎవరం చేదు తల ఇక్కట్టమాట. అదిగో వారు భావించుకున్నట్లుగా ఆళ్వార్లు సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ అని భావించారు కదా, భావించిన రీతిగా వారు కైంకర్యాలను చేసి ముగించలేరు. అవను కొల్లమాట్టాన్ ఎన్నపడి ఆయన స్వీకరించలేడు. అదెలాగానండి, ఇప్పుడు మనం ఉన్నాము, ఎక్కడికైనా దివ్య దేశాలకు వెళ్తాము, దివ్య దేశాలకు వెళ్ళినప్పుడు ఈ వేళ మనం 3 దివ్య దేశాలు సేవించాలి. కానీ ఒక్క దివ్య దేశమే సేవించామనుకోండి, సేవించినప్పుడు మనం ఈ ఒక్క దివ్య దేశంలోనే 3 అని భావించగలుగుతామా? 3టిని సేవించినటువంటి తృప్తిని మనం పొందగలుగుతామా? మేము ఇవాళ 3 దివ్య దేశాలు సేవించాలనుకున్నాం, ఒకటే సేవించడం అయింది అని అసంతృప్తి కలుగుతుంది కదా. అలానే ఆడవాళ్ళు కూడా త్రివిధ కరణాలతోటి పెరుమాళ కైంకర్యం చేయాలని భావించారు కదా, మనస వాచ కర్మణ అలా కైంకర్యం చేయాలని భావించినటువంటి ఆళ్వార్లు ఈయన పుచ్చుకోవడానికి సిద్ధపడ్డాడు కదా, చెయ్యండి ఆళ్వారేనేమో ఆ కైంకర్యాన్ని మేము స్వీకరిస్తాము అని ఈయన ఆశపడ్డాడు కదా పరమాత్మ. అలా ఆశపడినటువంటి పరమాత్మకి ఆళ్వాళ్ళు ఒక వాచిక కైంకర్యాన్ని సమర్పిస్తే మరి పెరుమాళ తృప్తి కలుగుతుందా అంటే అదే సమాధానం. భక్తి పారవశ్యంతో ఆళ్వాళ్ళు అన్ని కైంకర్యాలు చేయలేకపోయినప్పటికీ ఆళ్వాళ్ళు చేసినటువంటి వాచిక కైంకర్యాన్నే అన్ని కైంకర్యాలుగా భావిస్తాట. ఆ వాచిక కైంకర్యాన్నే కాయిక కైంకర్యంగా భావిస్తాడు, మానసిక కైంకర్యంగా భావిస్తాడు. అదిగో మనస వాచ కర్మణ ఆళ్వారు నాకు ఎన్ని కైంకర్యాలు చేశారు అని భావనతోటి ఆ వాచిక కైంకర్యాన్ని అన్ని కైంకర్యాలుగా స్వీకరించేటువంటి స్వభావం పరమాత్మది కూడా. అలాగా స్వభావం కనుక ఆళ్వాళ్ళు చేసేది లేదు, ఆయన పుచ్చుకునేది లేదు. ఆయన ఎందుకు పుచ్చుకోడు అంటే నా చేచ్చది జనార్దన, ఏం వీళ్ళ దగ్గర నుంచి కష్టపడి ఏ కైంకర్యాలను పొందాలని కోరుకోడు ఆయన. వెళ్ళి ప్రేమతో ఉన్నావా పెరుమాళ్లే అని ఒక మాట చాలు ఆయనకి, అది ఆయనకు తృప్తి. అలానే మరి చెయ్యాలి అని భావించినటువంటి ఆళ్వాళ్ళు ఎందుకు చేయలేరండి? ఆయన యొక్క గుణాలతోటి మన శైథిల్యాన్ని పొందినటువంటి ఆళ్వాళ్ళకి ఏది కన్సుషలు నెంజుజియం అన్నట్లుగా కాలాశం, కాళ్ళు తడబడిపోతూ ఉంటాయి, మనసు నీరైపోతూ ఉంటుంది, కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి భక్తి పారవశ్యంలో. అంచేత వీరు చేసి ముగించేది లేదు అని ఇప్పుడు ఆళ్వారు ఏమనుభవిస్తున్నారు ఈ తిరువాముజులో అంటే అవన్ స్వరూపత్తోడు గుణత్తోడు విభూతియోడు చేష్టి తంగడోడు వాసిన్నిక్కే. ఎక్కడ మనం ఇప్పుడు మూలంలోనే ఉన్నామండి, 116వ పేజీలో. మాణిక్కత్తయ్యం వైరత్తయ్యం ముత్తయ్యం ఓర్ ఆరత్తిలే సేత్తు అనుభవిప్పారై పోలే అవత్తై అడయ్యా అవన్ పక్కలిదే సేత్తు అనుభవిక్కిరారు. పరమాత్మ యొక్క రూపత్తోడు గుణత్తోడు విభూతియోడు చేష్టి తంగడోడు వాసిన్నికే.
పరమాత్మ యొక్క స్వరూపముతోటి, గుణాలతోటి, విభూతితోటి, ఆయనకు చేష్టితాలతోటి ఏ తారతమ్యం లేకుండా అన్నింటినీ కూడా ఎలాగా మాణిక్యత ఒక రత్నాల హారం, అందులో మాణిక్యాలు ఉంటాయి, వైరాలు వజ్రాలు ఉంటాయి, ముత్యాలు ఉంటాయి. వీటన్నిటినీ మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు అన్నీ కలిపి ఒక బంగారు హారంలాగా చేయించుకొని దాన్ని ఆనందంగా అనుభవించినట్లుగానే ఆడవాళ్ళు కూడా పరమాత్మ యొక్క స్వరూపాన్ని, ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క విభూతులని, ఆయన యొక్క చేష్టితాలని, ఇది స్వరూపమా, ఇది గుణమా, నేను గుణాలను అనుభవించాలంటే స్వరూపాన్ని అనుభవించడం ఏమిటి, స్వరూపాన్ని అనుభవించాలి అనుకుంటే చేష్టితాలను అనుభవించడం ఏమిటి, ఈ చేష్టితాలని అనుభవించాలి అనుకుంటే విభూతులని అనుభవించడం ఏమిటి అనేటువంటి తారతమ్యం లేకుండా అన్నింటినీ, అదిగో ఒక రత్నాల హారమేనండి ఇది అన్నట్లు కాదు, ఒక ముత్యాల హారమే అన్నట్లు కాదు, ఇది ఒక వజ్రహారమే అన్నట్లుగా కాకుండా రత్న మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు అన్నీ కలిపి మాలగుచ్చినట్లుగా ఆడవాళ్ళు కూడా పరమాత్మక స్వరూప, గుణ, విభూతి, చేష్టితాలు అన్నింటినీ కలిపి అనుభవిస్తున్నారు. ఇది ఇందులో చెప్పబడి ఈ తిరువామొழியில் சொல்லித்தாகிற అర్థం తాను ఈ తిరువామొழிలో ఏం చెప్తున్నారండి, విభూతి యోగాన్ని, భగవద్గీతలో ఏ విభూతి యోగాన్ని అయితే చెప్పాడో పరమాత్మ అదే విభూతి యోగాన్ని, అంటే అన్నింటిలోనూ తాను ఉన్నాడు అనేటువంటి స్థితిని చెప్తున్నారట ఆడవాళ్ళు. అలాగా అందుచేత ఆయన యొక్క గుణ స్వరూప రూప గుణాలన్నింటినీ చేచితాలని కూడా తారతమ్యం లేకుండా అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు. అவை தன்னை கண்ட கண்ட விடங்களிலே அனுபவிக்கையன்னிக்கே மாணிக்கத்தையும் వైరత్తయ్యం అన్ని అవై తన్నై కండ విడతలు, అవి కనబడినప్పుడు అనుభవించడం కాకుండా మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు కలిపి ఒక హారం చేసుకొని అనుభవించినట్టుగా అవత్తై అడయ్యా అవన్ పక్కలే సేత్ అనుభవిక్కిరార్ స్వరూప రూప గుణ విభూతిలో చేష్టితాలన్నింటినీ ఆయన విషయంలో చేర్చి, ఇవి ఆయన యొక్క కళ్యాణ గుణాలు కదా, ఇది ఆ సర్వేశ్వరుడి యొక్క స్వరూపం కదా, ఇది ఆయన యొక్క విభూతి కదా, ఇది ఆయన యొక్క చేష్టితాలు కదా ఇవి అని అనుభవిస్తున్నారట పరమాత్మతోటి చేర్చుకొని వాటన్నిటిని. ఎవరకు అవన్ గుణంగళోడు విభూతియోడు వాసి ఎన్నిక్కే ఇరుప్పదు. అదేమిటండి, ఆడవాళ్ళు విభూతితోటి గుణాలని కదా అనుభవించాలి అంటే ఆడవాళ్ళకి ఆయన యొక్క గుణాలకి ఆయన యొక్క విభూతికి తారతమ్యమే లేదండి. అలా విభూతి యోగం అంటే అంతటా వ్యాపించినటువంటి తత్వం అని తేడా లేకుండా తారతమ్యం లేకుండా అన్నింటినీ సమానంగా అనుభవించేటువంటి తత్వం ఆడవాళ్ళది. గుణంగలు కుప్పిరిత్తు స్థితి ఆదల్ ఉపలంబం ఆదల్ ఇల్లాదా పోరే విభూతికు అవనయోజయ స్థితియాల్ ఉపలంబం ఆదల్ ఇల్లాద పడిயும் இன்னமும் முக்தனுக்கு லீலா விபூதியும் அனுபாவியம் ஆகானின்னதிரே సదీయత్వ ఆకారత్తాలే గుణంగళుకు పిరిత్తు. సర్వేశ్వరుడు యొక్క గుణాలు ఉన్నాయి అంటే సర్వేశ్వరుడిని విడిచిపెడితే వాటికి ఒక స్థితి లేదు. అలాగా సర్వేశ్వరుడు చేరి ఉన్నప్పుడే వాటికి ఒక ఉపలంబం ఆధారం. అలాగా గుణంగళుకు పిరిత్తి స్థితి ఉపలంబం ఆదలిల్లాదా పోలే గుణాలు ఎలా అయితే పరమాత్మను విడిచిపెట్టి ఉండవో అలానే విభూతులు కూడా అవనయోజయా ఆయన లేకుండా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆయన అంతర్యామిగా ఉండబట్టే ఇవి ధరించి ఉంటున్నాయి. ఆయన అంతర్యామిగా లేనటువంటి స్థితి అయితే ఈ సృష్టిలో ఏది ధరించి ఉండలేదు కనుక వాటికి ఒక స్థితి కలగాలి అంటే ఇదిగో అంతర్యామిగా ఆయన అన్నింటిలో ఆ వస్తువులో అనుప్రవేశం చేసి ఉండాలి. అలా గుణాలు ఎలాగైతే పరమాత్మని విడిచి ఉండలేవో అలానే విభూతి కూడా అంటే ఈ లీలా విభూతి కూడా అవనయోజయ ఆయన లేకుండా స్థితియాదల్ ఉపమంబమాదల్ ఇల్లాదాపడియం దీనికి ఒక స్థితి లేదు, దీనికి ఒక ఆధారం లేనట్లుగా ఇన్నముం ఇంకా ముక్తనుకు లీలా విభూతియం అనుభావ్యమాగా నిన్నదిరే ముక్త పురుషుడికి లీలా విభూతి కూడా ఈ రీతిగా అంటే విభూతి యోగం
అంతటా పరమాత్మ అనుప్రవేశం చేసి ఉంటాడు. సర్వాంతర్యామి పరమాత్మ అనేటువంటి ఈ రీతిగా ముక్త పురుషుడికి కూడా లీలా విభూతియం అనుభావ్యమాగా నిన్నదిరే తదీయత్వ ఆకారత్తాలే. ఇదిగో ముక్త పురుషుడు ఎలా ఉంటాడు? వాడు నోపజనం స్మరన్ ఇదం శరీరం అని ఈ లోకం నుండి, అంటే ముక్త పురుషుడు అంటే ఈ లీలా విభూతిలో అదే ఈ శరీర సంబంధాన్ని విడిచిపెట్టి, లీలా విభూతిని విడిచిపెట్టి అక్షరాది మార్గం ద్వారా అదిగో ఆ దేశ విశేషమని చెప్పబడేటువంటి శ్రీవైకుంఠాన్ని చేరినటువంటి వాడు. అక్కడికి వెళ్ళినటువంటి ఆ జీవుడు ఇంకా ఈ శరీర సంబంధం నోపజనం నా ఉపజనం ఇదం ఉపజనం నా స్మరన్. ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ జీవుల్ని, ఈ శరీర సంబంధం కలిగిన వాళ్ళని ఎవరిని స్మరించడు అని చెప్పినట్లుగా అది కదా ముక్త జీవుల యొక్క స్వభావం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ముక్తకు లీలా విభూతి అనుభావ్యమాగా నిన్నదిరే. ముక్త పురుషుడికి లీలా విభూతి కూడా అనుభవించతగినదిగా ఉన్నదట. అదేమిటండి? ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి జీవుడు ఈ దేహాన్ని కాని, దేహ సంబంధాన్ని కాని ఇంకా మరి స్మరించడు అంటారు కదా. మరి ఈ లీలా విభూతి కూడా అనుభవించదగినదే అని చెప్తున్నారు ఏమిటి ఆళ్వార్లు? అంటే ఎలాగ? తదీయత్వ ఆకారత్తాలే. ఇది కూడా భగవత్ సంబంధమైనటువంటిదే. భగవంతుడి యొక్క విభూతి అనేటువంటి భావనతోటి అనుభవించదగినది. కానీ వీడు నావాడు, వీడు నా బంధువు, ఇది నా శరీరం అనేటువంటి భావనతోటి భావించడు అతను. కానీ ముక్త పురుషుడు కూడా ఈ లీలా విభూతిని కోరుకుంటాడు. ఎందుకు? ఆదరిస్తాడు, అభిమానిస్తాడు. ఎంచేత అంటే ఇది కూడా భగవత్ సంబంధమైనదే. భగవంతుడి యొక్క వీళ్ళందరూ కూడా అంటే ఇది కూడా భగవంతుడి యొక్క విభూతి అనేటువంటి భావనతోటి ఆదరిస్తాడు. కానీ కర్మ నిబంధనమాన ఆకారత్తై స్మర్యాన్ ఎన్నిర ఇత్తనయ్యిరే. ఇదిగో కర్మ నిబంధనంగా వచ్చినటువంటి ఈ దేహ సంబంధాలని భావించడు తప్ప కర్మ నిబంధనమాన ఆకారం స్మృతి విషయం ఆఘాతపడియాన పాకం పిరందాల్ తదీయమాయేత్తోత్తి ఎల్లాం ఒక్కు అనుభావ్యమాగ ఇరుక్కుమిరే. ఇదిగో కర్మ నిబంధనమాన ఆకారం స్మృతి విషయం ఆఘాతపడియాన పాకం పిరందాలు. అంటే ఈ జీవుడి యొక్క స్థితి ఈ కర్మ నిబంధనగా వచ్చినటువంటి ఈ శరీరం స్మృతి విషయం ఆఘాతపడియాన పాకం పిరందాల్. ఈ శరీరము, ఈ శరీర సంబంధీకులు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా కర్మ సంబంధంగా వచ్చినటువంటి సంబంధాలు కావటం చేత ఇవి ఎప్పుడైతే కర్మ నిబంధనమైనటువంటి ఆకారం మనసులోకి రాకపోయిన స్థితి జీవుడికి కలిగినప్పుడు అంతా కూడా ఏమనిపిస్తుంది? కర్మ నిబంధనమైనటువంటి భావనలు అంటే ఇది నా శరీరం, వీడు నా సంబంధీకుడు, వీడు నా పిల్లవాడు, వీడు నా బంధువు, వీడు నా స్నేహితుడు అనేటువంటి ఈ స్థితి తొలగిపోయినప్పుడు అంటే ఇదంతా కూడా పరమాత్మ యొక్క విభూతి. అందరిలోనూ పరమాత్మ ఉన్నాడు, వీడు వాడు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ పరమాత్మ సంబంధీకులే అనేటువంటి ఒక స్థితి కలిగినప్పుడు తదీయమాయే తోత్తి ఎల్లాం ఒక్క అనుభావ్యమాగా ఇరుక్కుమిరే. ఇదంతా కూడా తదీయమాయ, ఆయనకు సంబంధించిందిగా కనపడుతూ అంతా అనుభవించేటట్లుగానే కదా ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు ఆడవాళ్ళు? లీలా అంటే ముక్త పురుషుడికి కూడా లీలా విభూతి అనుభవించదగినదేనా అంటే అనుభవించదగినదే. ఎలానండి? ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినటువంటి జీవుడు నోపజనం స్మరన్ ఇదం శరీరం అన్నట్లుగా ఈ శరీరాన్ని మళ్ళా తలచుడు అని చెప్తున్నారు శరీర సంబంధీకులని. అలాంటి శరీర సంబంధం కలిగినటువంటి వాళ్ళతోటి కదా ఈ లీలా విభూతి నిండి ఉండేది. కాబట్టి అదే అలాంటి లీలా విభూతిని ఎలా స్మరిస్తాడు ముక్త పురుషుడు అంటే ముక్త పురుషుడికి ఈ శరీర సంబంధము అనేటువంటి భావన దాటిపోయి ఇదంతా కూడా భగవంతుడి యొక్క విభూతి. వీళ్ళందరూ భగవత్ సంబంధీకులు, వీళ్ళందరూ భగవత్ స్వరూపులు, అందరిలోనూ భగవంతుడు అనుప్రవేశం అంతర్యామిగా వేంచేసి ఉన్నాడు అనేటువంటి భావన కలిగినప్పుడు ఇదిగో ఈ లీలా విభూతి కూడా
ఇలాంటి వాళ్ళందరితోటే నిండి ఉన్నది కనుక ఆయన యొక్క విభూతే కనుక కోరుకోతగినటువంటిదే అనే భావనతోటి అనుభవిస్తాడు ఈ జీవుడు ముక్త పురుషుడు. ఈ విభూతి తన్నిలే ఎన్నాద మానిడత్తై ఎన్నాద పో ఎల్లాం ఇనియవారే ఎన్ను சிலரை சொல்லி பேராளன் பேரோதும் பெரியோரை ஒரு காலம் பிரிகிலேன் ఎన్ను చిలరై ஒரு కాలం మరక్క వన్నాదపడియాగవం సొల్లా నిన్నదిరే. అని బాగుందండి. అంతా ఆ పరమాత్మ యొక్క విభూతి అనే భావనతోటి ఉన్నప్పుడు ఈ విభూతిని కూడా అనుభవించవచ్చు, పరమాత్మ తదియత్వ ఆకారంతో అనుభవించవచ్చు అన్నారు కదా. కానీ ఎలా ఉంటుంది ఈ విభూతి తన్నిలో, ఈ విభూతిలో ఉన్న వాళ్ళ యొక్క విషయము? ఎన్నాద మానిడత్తై ఎన్నాద పోదు ఎల్లాం ఇనియవారే. ఎన్నాద మానిడత్తై ఆ భగవంతుడిని కిందిచ్చారు చూడండి. కింద అదే ముక్త పురుషుడు, ముముక్షు దశ, ముక్త పురుషుడు అని 2 రకాలు ఇస్తున్నారు ఇక్కడ. కింద చూడండి శంకావాక్యం 2వ దాంట్లో తదీయత్వాకారైన అనుభవిత పేరుతానుండో అంటే శంక కనబడిందా? 2వ పారాగ్రాఫ్ లో జీరరుంబదంలో ఎల్లాం ఉద్దేశ్యమానాల్ ఇది సేరుమో ఎన్ను అధ్యాహారం అవస్థాభేదైన విరోధం ఎన్ను పరిహరిక్కిరార్. అవస్థాభేదంతో విరోధం లేదు అంటున్నారు. ఎందుకని? జ్ఞానం పిరంద అది ఇంకా ముందుకు వెళ్ళిపోయాలండి. ఈ విభూతి తన్నిలే ఎన్నాద మానిడత్తే ఎన్నాద మానిడత్తే ఆ సర్వేశ్వరుడిని శ్రీయప్పతి యొక్క పాద పద్మాలని స్మరించనటువంటి వాళ్ళని. ఎన్నాద పోదు అంటే భగవంతుడి యొక్క తిరువడిగలనో భగవంతుడి యొక్క గుణాలనో భావించినటువంటి వాళ్ళని మనం భావించినప్పుడు అది కదా ఎల్లాం ఇనియవారే, అది కదా నాకు చాలా మధురమైనటువంటి కాలము. అంటే భగవత్ సంబంధం లేనటువంటి వాళ్ళని నేను ఎప్పుడైతే భావించనో అదండి నాకు మంచి సమయం, మంచి భోగ్యమైనటువంటి కాలము అని. అంటే ఏమిటి? భగవత్ సంబంధం లేనటువంటి వాళ్ళతో సంబంధం నాకు చాలా కష్టం కలిగించేటువంటి విషయము అని చెప్పినట్టు అది ఒక విభాగంగాను. పేరాళన్ పేరోదుం పెరియోరే ఒరికాలం పిరిగిలేనే ఎన్ను. పేరాళన్ పేరోదుం అంటే పేరాళన్ అని చెప్పబడేటువంటి ఆ భగవంతుడి యొక్క భగవన్నామాన్ని అనుసంధానం చేసుకునేటువంటి పెరియోరే ఆ మహానుభావులని ఒరుకాలం పిరిగిలేనే ఎన్ను ఎప్పుడూ నేను విడిచిపెట్టలేదే అని. చిలరై ఒరుకాలం మరొక్క వన్నాద పడియాగవం సొల్లా నిన్నదిరే. కొంతమందిని ఏమన్నావు? భగవద్గుణానుసంధానం లేనటువంటి ఆ భాగవతోత్తములను ఎప్పుడైతే నేను భగవద్గుణానుసంధానం లేనటువంటి వ్యక్తులని నేను ఎప్పుడైతే స్మరించనో అది నాకు మంచి కాలము, భోగ్యమైన కాలము అన్నాడు. అలానే ఎప్పుడు ఏ క్షణము కూడా భగవద్నామానుసంధానం చేసేటువంటి మహానుభావులను విడిచిపెట్టను అని అన్నారు ఆళ్వార్లు. ఇలాగా ఈ విభూతిలో ఈ స్థితి జ్ఞానం పిరంద దశయిలే ఇరుక్కుంబడి ఆయిత్తు ఇది అదిగో జ్ఞానము కలిగినటువంటి దశలో ఈ జీవుడికి ఉండేటువంటి స్థితి ఇది. జ్ఞానం ఏమిటి? నా స్వరూపం ఇది, నేను భగవంతుడికే చెందినటువంటి వాడిని అనేటువంటి జ్ఞానము కలిగిన దశలో ఎలా భావిస్తాడు? భగవత్ సంబంధం లేని వాళ్ళతో సంబంధం, ఇప్పుడు నేను వాళ్ళని ఆలోచించట్లేదు కదా, ఇది నాకు మంచి సమయం. భగవత్ సంబంధం కలిగినటువంటి మహానుభావులని ఎడబాయకుండా ఉన్నాను చూసారా, ఇది నాకు మంచి సమయము అని భావించినట్లుగా అలా ఎప్పుడు ఆలోచిస్తాడు? జ్ఞానం పిరంద దశయిలే ఇరుక్కుంబడి ఆయిత్తు ఇది. జ్ఞానం పిరంద దశై అంటే ముముక్షు దశై. ముముక్షు దశై, ముముక్షు అంటే మోక్షాపేక్ష కలిగినటువంటి వాడు ముముక్షు. అంటే మోక్షాన్ని పొందాలనే ఆసక్తి, అంటే ఈ లీలా విభూతిలో ఈ జీవుడు ఉన్న సమయంలో. కానీ ఉన్నప్పటికీ కూడా ఎలా ఉంటాడు? ఇదిగో అలాంటి భాగవతోత్తములతోటి కూడి ఉండాలని కోరుకుంటాడు, మహానుభావులతోటి. అంతేకాదు ఆ సంబంధం లేని వాళ్ళతోటి సంబంధం లేకుండా ఉండాలి అని కోరుకుంటాడు. అది ముముక్షు దశ. అలాంటి దశలో ఉన్నప్పుడు జీవుడు ఇలా కోరుకుంటాడు. అంతేకాదు ప్రాప్తి సమయత్తిల్ వందాలు, ప్రాప్తి సమయం ఆయన్ని పొందే సమయం వచ్చినప్పుడు ఏది అంటే ముక్తావస్థ, ముక్త పురుషుడుగా ఉన్నప్పుడు ఈశ్వర విభూతియా ఇరుక్కచ్చేదే. అది అప్పుడు ఎలా భావిస్తాడు అంటే
ముముక్షువుగా ఉన్నప్పుడేమో కొంతమందిని విడిచిపెట్టాలి, వీళ్ళతో కలిసి ఉండాలి అనే భావన కలిగి ఉంటాడు. కానీ మోక్ష ప్రాప్తి సమయం వచ్చినప్పుడు ఎలా ఉంటాడు? ఈ వాసింద్రికే, ఈ వాసి, ఈ తారతమ్యం, వీళ్ళతోటి కలిసి ఉండాలి, వీళ్ళతోటి కలిసి ఉండాలి, వీళ్ళని ఎడబాసి ఉండాలి, వీళ్ళతో కలిసి ఉంటే ఆనందము, వాళ్ళకి దూరంగా ఉంటే ఆనందం అనే తారతమ్యం ఎప్పుడు ప్రాప్తి సమయం, ఆయన్ని పొందే సమయం వచ్చినప్పుడు ఈ తారతమ్యం ఏం లేకుండా ఎల్లాం ఒక్క అనుభావ్యమాగా నిన్నదిరే, అంతా కూడా అనుభవించేటట్లుగా కదా ఉన్నది. అనుభావ్యమాయిదే అంటే ఈశ్వర విభూతి ఆయ్, ఈశ్వరుడి యొక్క విభూతేనండి ఇదంతా కూడా. ఇదంతా భగవంతుడి యొక్క విభూతి కాబట్టి ఇదంతా మనం అనుభవించవలసినటువంటి విషయమే అనేటట్లుగా కదా ఉంటాడు. ఈశ్వర విభూతియా ఇరుక్క செய்தே சிலரை பொல்லாத தேவரை தேவர் அல்லாரை திருவில்லாதேவரை தேரேன் மின் ఎన్గిరదు. ఈశ్వర విభూతియా ఇరుక్క చేయదే, ఈశ్వరుడి యొక్క విభూతిగా ఉండగానే కదా ఏమనుకుంటాడు? పొల్లాద దేవరై దేవరల్లారై తిరువిల్లాత్తేవరై తేరేన్ మిన్ ఎన్గిరదు. కింద అరుంబదంలో ఇస్తున్నారు చూడండి, ఏమిటా? పొల్లాదవడివై ఒడయ్యవరాయ్, అబద్ధపు శరీరం ఏరిట్టుకొండ దేవత్వత్తై ఒడయ్యరాయ్, ఏది ఆరోపించుకున్నటువంటి దేవతా శరీరం, దేవత్వ హేతువానశ్రీ సంబంధముం ఇల్లాదా ருத்ராதி க்ஷுத்ர தேவதைகளை ஆசிரேணிய దేవతైగళావ విశ్వసియాదే కొల్లుంగోడు. అదిగో దేవత్వ హేతువుగా, దేవత్వం కలగాలి అంటే స్త్రీ సంబంధం కలిగినటువంటి వాడెవరో ఆయనే దైవము. అలా స్త్రీ సంబంధము లేనటువంటి దేవత్వానికి కారణమైనటువంటి స్త్రీ సంబంధం లేదు. అలాంటి క్షుద్రమైనటువంటి దేవతలని ఆశ్రయించకుండా వాళ్లే మనకి ఆశ్రయణీయులు అనేటువంటి విశ్వాసాన్ని విడిచిపెట్టండి అని, వాళ్ళని మనకి ఆశ్రయణీయులు అని విశ్వసించకండి అని చెప్పినట్లుగా నింద నిలయగలిదే హే ఉపాదే విభాగం పన్ని అనుసంధిక్క వేండి వరుమిరే శాస్త్రంగళం ఎంగుం ఒక్క చేర కిడక్కుம்பడి పార్க்கும்போదు ఇవర్కు ఇవన్ గుణంగళోడు విభూతియోడు వాసేరా అనుభావ్యమాంబడీరే. అదిగా ఎలాగా అంటే నింద నిలయగలిలే, వాడు ఉన్నటువంటి స్థితిలోనే హే ఉపాదే విభాగం పన్ని అనుసంధిక్క వేండి వరుమిరే. అది ఇది హేయము, ఇది ఉపాదేయము. అంటే వీళ్ళు పొందదగిన, ఈ విషయం పొందదగినటువంటిది, ఇది విడిచిపెట్టదగినటువంటిది అనేటువంటి ఉపాదేయ విభాగం పన్ని, విభాగం చేసి అనుసంధిక్క వేండి వరుమిరే, అనుసంధించవలసేటట్లుగా కదా. శాస్త్రంగల్ ఎంగుం ఒక్క చేర కిడక్కుம்பడి పార్க்கும்போదు, శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తూ ఉన్నాయి? ఇవి స్వీకరించవలసిన విషయాలు, ఇవి విడిచిపెట్టవలసినటువంటి విషయాలు అని విభాగం చేసేటువంటి శాస్త్రాలు. ఆ శాస్త్రాలే ఏం చెప్తున్నాయి? శాస్త్రంగళం ఎంగుం ఒక్క చేర కిడక్కుம்பడి పార్க்கும்போదు, ఆ శాస్త్రాలే అవిరోధంగా అన్నిటినీ సమానంగా అంగీకరించినటువంటి సత్యం. పార్க்கும்போదు ఇవర్కు ఇవన్ గుణంగలోడు విభూతియోడు. ఇప్పుడు ఆళ్వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉన్నదయ్యా అంటే, శాస్త్రాలు ఇది స్వీకరించవలసినటువంటి విషయం, ఇది విడిచిపెట్టవలసినటువంటి విషయం అని విభాగం చేసి చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. అవే శాస్త్రాలు అవిరోధంగా, అంటే అంతా కూడా ఆ శాస్త్రాలు అంతా కూడా అంగీకరించి ఇదంతా భగవతత్వమే అని అంగీకరించినటువంటి సత్యము ఇప్పుడు ఆళ్వాళ్ళ మనసుకు తోచింది కనుక ఇవరకు చేరక్కిడక్కుమ్మడి పార్కుంబోదు శాస్త్రంగల్ ఎంగుం ఒక్క చేరక్కిడక్కుమ్మడి, శాస్త్రాలని ఒకే రీతిగా ఆలోచించినటువంటి స్థితి పార్కుంబోదు చూసేటప్పుడు ఈ వర్కు ఆళ్వాళ్ళకి ఇవన్ గుణంగలోడు విభూతియోడు వాసేరా అనుభావ్యమా అంబడీరే. అదిగో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కొన్ని సందర్భాల్లో ఇది స్వీకరించాలి, ఇది విడిచిపెట్టాలి అని చెబుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఇవన్నీ మనం స్వీకరించేటువంటి విషయాలే అని చెప్తున్నాయి. ఆడవాళ్ళ యొక్క మనసులో ఇప్పుడు కదిలేటువంటి భావన ఏమిటి?
ఈ శాస్త్రాలన్నీ కూడా అవిరోధంగా విడిచిపెట్టవలసినటువంటి విషయం ఏమీ లేదండి అని రీతిగా చెప్పినటువంటి భావన మనసులో మెదలటం చేత ఇప్పుడు ఆడవాళ్ళకి ఏం చేస్తున్నారు, ఆయన యొక్క స్వరూపం గుణాలతోటి విభూతితోటి తారతమ్యం లేకుండా అంతా అనుభవించేటువంటి విషయంగా కదా ఉన్నది ఆడవాళ్ళకి. అంతేకాదు ఆడవాళ్ళు మయర్వరమదినలం అరుడిత్తు కర్మ నిబంధనమాన స్మృతి పిన్నాడాద పడిరేయవర్కు ఈశ్వరం వెడిచ్చిరప్పు పణ్ణి కొడుతదు. అంతేకాదు ఆడవాళ్ళకి ఇలాంటి జ్ఞానం ఎలా కలిగిందండి? ఆ సర్వేశ్వరుడే మయర్వరం మదినలం అరుడిత్తు అజ్ఞానమే మాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని అనుగ్రహించారు ఆడవాళ్ళకి. అజ్ఞానమే లేనటువంటి భక్తి రూపాపన్న జ్ఞానం అంచేత కర్మ నిబంధనంగా వచ్చేటువంటి ఈ స్మృతులు ఆ జీవుడిని అనుసరించినప్పుడు వాడికి అజ్ఞానం కలుగుతుంది. అలాంటి స్థితి ఆడవాళ్ళకు కలగకుండా పెరుమాళ్ళు ఏం చేశారు, ఆడవాళ్ళకి వెలిచిరప్పు పన్ని కొడుతదు మంచి స్పష్టమైన జ్ఞానాన్ని ఆడవాళ్ళకి అనుగ్రహించారు సర్వేశ్వరుడు. ఎలా మయర్వరం మదినలం అని చెప్పినట్లు. అలాగా ఇవరకు తన స్వరూప రూప గుణాదిగడై అడయ్య కాట్టి కొడుక్క కండు అలాంటి జ్ఞానం కలిగిన అంటే కర్మ నిబంధనంగా వచ్చేటువంటి అజ్ఞానము ఏ మాత్రము అంటకుండా ఉన్నటువంటి వారు కనుక ఆడవాళ్ళు ఎంచేత భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి మయర్వర మదినలం అనే భక్తి రూపాపన్న జ్ఞానాన్ని పొందిన వారు కనుక ఈ ఆడవాళ్ళకి తన యొక్క స్వరూప రూప వీట గుణాల అన్నింటినీ కూడా సర్వేశ్వరుడు దర్శింపచేయగా ఆళ్వాళ్ళు దర్శించి విభూతి కారణమాన భూతంగా ఈ విభూతి కారణంగా వచ్చినటువంటి భూతాలంటే పంచభూతాలు భౌతికంగా అవత్తిల్ ఉజ్వలమాన మాణిక్యాదిகள் రస్యమాన పదార్థంగా செவிக்கினிய காணாதிகள் மோட்சாதி புருஷார்த்தங்கள் இஜகத்துக்கு பிரதானரான பிரம்மாதிகள் இவத்துக்கு அடைய காரணமான பிரகிருதி புருஷர்கள் இவத்தை அடைய விபூதியாக உடையனாய் இதனுள்ளே அந்தராத்மதையா அனுப்பிரவேசித்து இவத்தோடே கலிசி நிற்கச் செய்தேயும் சத்கத தோஷேஹி அசம்ஸ்பிருஷ்டனாய் அனஸ்யன் அந்யஹா என்கிற பிரமாண பலத்தாலே இச்சேதனனுக்கு வரக்கடவதான சுகித்வ துக்கித்வாதிகள் தன் பக்கல் தட்டாதபடி நிற்கையே அன்னிக்கே నియామకత్వత్తాల్ వంద పొగరై ఉడయ్యవనుమాయ్. అది ఎలా ఉన్నాడు పరమాత్మ? విభూతి కారణమాన భూతంగల్ ఈ విభూతి ఏర్పడటానికి కారణమైనటువంటివి పంచభూతాలు. భగవంతుడు ఏం చేశాడు, ఆడవాళ్ళకి వీటన్నిటినీ చూపించారు, దర్శింపచేశారు. అలానే భౌతికంగల్ అంటే భౌతికమైనటువంటి అన్ని పదార్థాలు. ఆ తర్వాత అవత్తిల్ ఉజ్వలమాన మాణిక్యాదిகள் ఈ వాటిలో ప్రకాశించేటువంటి మాణిక్యము మొదలైనటువంటి రత్నాలు, బాగా ప్రకాశం కలిగినటువంటి రత్నాలు. రస్యమాన పదార్థంగల్ రుచికరమైనటువంటి పదార్థాలు. చెవిక్కినియ గానాదిகள் చెవులకి ఎంతో ఆహ్లాదకరంగా చెవికి ఆనందాన్ని కలుగజేసేటువంటి మనస్సును హరించేటువంటి గానాలు. మోక్షాది పురుషార్థంగల్ మోక్షము మొదలైనటువంటి పురుషార్థాలు. ఈ జగత్తుకు ప్రధాన రానా బ్రహ్మాదిகள் ఈ జగత్తులో ప్రధానమైనటువంటి వాడైన చతుర్ముఖ బ్రహ్మగారు మొదలైనటువంటి వాడు. ఇవత్తుకు అడయ్య కారణమాన ప్రకృతి పురుషர்கள் ఈ వీటికి అన్నిటికీ మూల కారణమైనటువంటిది ఈ ప్రకృతి పురుషుడు. వీళ్ళని ఇవత్తై అడయ్యా విభూతియాగ ఉడయ్యనాయ్ వీటన్నింటినీ తనకి విభూతిగా కలిగినటువంటి వాడు. వీటి లోపల అంతరాత్మ వలె అనుప్రవేశించి వీటితోటి కలిసి ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క దోషాలు ఏమీ అంటకుండా ఉండేటువంటి వాడు. ఎలా చెప్తారండి మనకి? అదిగో ఉపనిషత్తు ప్రమాణం చూపిస్తూ ఉన్నది కదా, ఏమని అవిచాకసీతి అన్నట్టుగా అనస్నన్ అన్యహ ఎంగిర ప్రమాణ బలత్తాలే ద్వాసుపన్నవు అని ఒక చెట్టు మీద 2 పక్షులు. ఆ 2 పక్షుల్లో ఒక పక్షి ఆ చెట్టుకు ఉన్నటువంటి పండ్లన్నీ తింటూనే ఉంది, ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఇంకొక పక్షి వాటిని వేటిని ముట్టుకోదు, కానీ ఆనందంగా ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పినట్లుగా చెట్టు అంటేనేమో ఈ శరీరం,
ఈ శరీరంలో ఉన్నటువంటి చెట్టు అనే ఈ శరీరం అనే చెట్టు మీద ఉన్న పక్షులు రెండు, జీవుడు పరమాత్మ. ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఒక పక్షి పండ్లు తింటూ ఉన్నది కదా, కర్మ ఫలాలని అనుభవిస్తూ ఉన్నది, దుఃఖిస్తూ ఉన్నది. ఆ జీవుడనే ఒకే చెట్టు మీద అంటే ఒకే శరీరంలో ఉన్నప్పటికీ కూడా జీవుడు అనేటువంటి వాడు కర్మఫలాలను అనుభవించి దుఃఖపడుతూ ఉన్నాడు. అందులో అంతర్యామిగా అనుప్రవేశం చేసి ఉన్నటువంటి దేవుడు మాత్రం ఈ కర్మఫలాలు ఈ శరీరంలోనే ఉన్నప్పటికీ కూడా వీడి యొక్క కర్మఫలాలని కానీ వీడి యొక్క సుఖ దుఃఖాలని కానీ అంటకుండా ఉన్నటువంటి వాడు అని తన పక్కల తట్టాదపడి ఆ జీవుడి యొక్క సుఖ దుఃఖత్వాది ఆ సుఖ దుఃఖాలు ఏమి తనకు అంటనట్టుగా నిక్కయ్యన్నికి నిలిచి ఉండటం మాత్రమే కాకుండా నియామకత్వత్వాలు ఈ జీవుడిని నియమిస్తూ ఉంటాడు లోపల ఉండి. అలా ఉన్నటువంటి కీర్తి కలిగినటువంటి వాడు పరమాత్మ. விபூதியில் அவ்வோ பதார்த்தங்களுக்கு வாச்சகமான சப்தங்கள் அச்சித்தையும் அச்சித்துக்கு அபிமானையான ஜீவனையும் காட்டுக்கிற கணக்கிலே ததந்தர்யாமியான பரமாத்மாவையும் காட்டி இச்சங்காதத்துக்கு వాచకంగళాయ్ అవన్ పక్కలిరే పర్యవస్థితిరుక్కయ్యాలే. అదిగో ఎలాగా ఈ జీవుడిలో ప్రవేశించి ఉండి కూడా తనకి ఏ సుఖ దుఃఖాలు అంటనట్లుగా ఉన్నాడు, అందువల్లకి ప్రకాశిస్తూ ఉన్నాడని చెప్పినట్లు ఈ విభూతిలో ఆయా పదార్థాలకి వాచకంగా చెప్పేటువంటి శబ్దాలు అచిత్ అని, అచిత్తుని అభిమానించేటువంటి వాడు జీవుడు అని, వీటన్నిటినీ చూపిస్తాయి అనేటువంటి ఆ రీతిగా ఆ జీవుడికి అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని కూడా చూపించి ఈ కలయికకి వాచకాలుగా అవని విషయంలో పర్యవసిరుక్కయ్యాలే. అంటే ఎక్కడ వరకు ఈ జీవుడు ఆ తర్వాత ఈ జీవుడే అంటవన్నారు కదా, అందరినీ నియమిస్తూ ఉంటాడన్నారు కదా. ఈ విభూతిలో ఏ పదార్థానికైనా ఒక పేరు ఉంటుంది కదా, ఆ పేరు పైకు కనబడేటువంటి ఈ శరీరాన్ని, లోపల ఉండేటువంటి జీవుణ్ణి, ఆ జీవుల్లో అంతరాత్మగా ఉన్న పరమాత్మ వరకు పర్యవసించి ఉండాలి, పర్యవసించి ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. విభూతిల్ అవ్వో పదార్థங்களுக்கு వాచకமான శబ్దంగల్, ఆయా పదార్థాలను తెలియచేసేటువంటి శబ్దాలు. తర్వాత అచిత్తయ్యం, అచిత్ అంటే శరీరం, అచిత్తుక్కు అభిమానయాన జీవనయ్యం, ఈ శరీరాన్ని అభిమానిస్తూ ఉండేటువంటి జీవుణ్ణి కాట్టు గిరకణక్కిలే చూపించేటువంటి ఈ క్రమంలో ఆ జీవుడి లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని చూపించి ఈ సంగాతత్తుక్కు వాచకంగళాయ్, ఈ కలయికకి వాచకాలుగా చెప్పేటువంటి అవన్ పక్కలిరే పర్యవసిరుక్కయ్యాలే. అంటే ఏ శబ్దమైనప్పటికీ కూడా లోపల దాకా అంతర్యామిగా వేయించేసి ఉన్నటువంటి పరమాత్మ వరకు పర్యవసించడం చేత అసాధారణమైన నారాయణాది శబ్దంగళోడు, అసాధారణమైనటువంటి ఈ నారాయణ శబ్దం ఆయన సాధారణం అంటే అందరికీ తగినటువంటిది, అసాధారణం అంటే ఆయనకి మాత్రమే తగినటువంటిది అని అసాధారణమైనటువంటి నారాయణుడు మొదలైనటువంటి శబ్దాలతోటి విభూతివాచకமான శబ్దంగళోడు, ఈ విభూతుల్ని తెలియచేసేటువంటి శబ్దాలతోటి వాసియరా తారతమ్యం లేకుండా సర్వ శబ్దంగళం అవనయ్యే సొల్లుగిరనా వా ఇరుక్కిరపడియ్యం, అన్ని శబ్దాలు కూడా ఆయననే చెప్తున్నాయి అనేటువంటి స్థితిని ఈ విభూతి తాన్ புறம்பாய் விஞ்சு காட்டுகை அன்றிக்கே தோளில் தோல் மாலையோபாதி தகுதியாய் అనుభావ్యத்திலே అంతర్భూతమాయ్ ఇరుక్కిరపడియై అనుసంధిత్తు కృతార్థనాయ్. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? ఆళ్వార్లుకి పరమాత్మ సర్వాంతర్యామిత్వాన్ని చూపటం వల్ల ఆ రూపాన్ని ఆళ్వార్లు ఎలా సేవించారో చెబుతున్నారు. ఎలానట? సర్వశబ్దంగళం అవనయ్యే సొల్లుగిరనా ఇరుక్కిరపడియ్యం, ఈ శబ్దాలన్నీ కూడా ఆ సర్వేశ్వరుడేనండి తెలియచేసేది అనేటువంటి స్థితిని ఈ విభూతి తాన్ పురంబాయ్ వింజి కాటుగయండికే, ఈ విభూతి పురంబాయ్ అంటే బయటికి కనపడటం మాత్రమే కాదండి, కాకుండా కట్టుగయండికే తోళ్ మాలయ్యోపాధి, భుజాల మీద అలంకరించబడినటువంటి మాల భుజాల మీద ఎలా విడిపోతుందో అలాగా తగుదియాయ్ అనుభావ్యత్తిలే అంతర్భూతమాయ్ ఇరుక్కిరపడియ్యం, తగుదియాయ్ తగినటువంటిదిగా ఉండి అది
தகுதியாய் అంటే మనం అనుభవించడానికి అనుభావ్యత్తిలే అంతర్భూతమాయిరుక్కరపడి పరమాత్మని అనుభవిస్తూ ఉన్నామంటే ఆయనతో పాటుగా ఈ ఈ అదే ఈ భావ్యత్తులే అంతర్భూతమాయ్ అంటే వీటిని అనుభవిస్తున్నాము అంటే ఆయనని కూడా అనుభవిస్తున్నట్లే అనేటువంటి రీతిగా అనుసంధిత్తు కృతార్థరాయ్ అంటే ఆయనని అనుభవిస్తున్నాము అంటే ఈ ప్రకృతిని మొత్తం అనుభవిస్తున్నట్లు. ఈ ప్రకృతిని అనుభవిస్తున్నామంటే మన భావన ఎక్కడ దాకా ఉండాలి? మొదటగా శరీరం లోపల జీవుడు లోపల ఉన్నటువంటి పరమాత్మ వరకు అనుభవించటము అనేటువంటిది అనుభవించవలసినటువంటి విషయం కనుక అదిగో ఆ స్థితిని అంటే అన్నింటిలోనూ పరమాత్మ అనుప్రవేశం చేసి ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు అనేటువంటి ఆ స్థితిని అనుసంధానం చేసుకున్నటువంటి ఆడవాళ్ళు కృతార్థులయ్యి పారిత్తప్పడియే తాము కోరుకున్న రీతిగా ఎల్లా అడిమయ్యయ్యం చెయ్యమాట్టామయ్యాలు అన్ని కైంకర్యాలు చెయ్యకపోయినప్పటికీ అంటే అన్ని కైంకర్యాలంటే చెప్పారు కదా, సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ మనసా వాచా కర్మణ కైంకర్యాలు చెయ్యాలి అని కోరుకున్నారు కదా ఆడవాళ్ళు. కానీ ఆ రీతిగా చెయ్యలేకపోయినప్పటికీ అవంతాన్ ఆ సర్వేశుడు கோவையாளில் படியே வந்தையே எல்லா అడిమయ్యుమాగ కొల్లుం స్వభావనాగయ్యాலும் కోవయ్యాళిల్ పడియే కోవయ్యాల్ అనేటువంటి తిరువాయిమొழிలో చెప్పినట్టుగా ఒక కైంకర్యం చేస్తేనే అన్ని కైంకర్యాలు చేసిన వాడి వలె భావించేటువంటి తత్వం పరమాత్మది కావటం చేతను వాచకమాన అడిమయ్యలే ప్రవృత్తరాయ్ ఆళ్వాళ్ళు ఇప్పుడు మనసా వాచా కర్మణ కాదు, కేవలం వాచిక కైంకర్యం మాత్రమే చేస్తూ ఉన్నారు. అలా వాచికమాన అడిమయ్యలే ప్రవృత్తరాయ్ అంటే ఆళ్వాళ్ళు ఒక వాచిక కైంకర్యం చేస్తేనే ఆయన మనసా వాచా కర్మణ ఎన్ని కైంకర్యాలు చేశారండి ఆళ్వాళ్ళు అనే తృప్తి పడే స్వభావం కలిగినటువంటి వారు కావటం చేత పరమాత్మ వీరు కూడా వాచికమాన అడిమయ్యలే ప్రవృత్తరాయ్ వాచిక కైంకర్యంలో ప్రవృత్తులై మహావాసత్తిలి ఫలోపదానం పన్నువారై పోలే అత్తై చొల్లువేనో ఇత్తై చొల్లువేనో ఎన్ను ఇంగనే అమరుగిరారు. అదిగో మహావాతత్తిల్ చెట్టు నిండా పండ్లున్నాయి, బాగా గాలి కొట్టింది, పక్వానికి వచ్చిన పండ్లన్నీ కింద రాలిపడ్డాయి. అవి మనం ఆ సమయంలో అక్కడ ఉన్నాం ఏరుకోవాలన్నప్పుడు ఈ పండు తీసుకునేదా, ఈ పండు ఎవరో చూసిన వాళ్ళు ఏదో కొన్ని పళ్ళు తీసుకోండి అన్నారనుకోండి, ఈ పండు తీసుకోవాలా ఈ పండు తీసుకోవాలా ఈ పండు తీసుకోవాలా అని ఆలోచించే వ్యక్తి వలే అత్తై చొల్లువేనో ఈ తిరువాయిమొழிలో ఆడవాళ్ళు పరమాత్మ యొక్క ఆ స్థితిని చెప్పనా ఈ స్థితిని చెప్పనా ఏ స్థితిని చెప్పను ఎలాగా పొగడునల్లొరువన్ ఎన్గో అదిగో తర్వాత పొరువిల్ సీర్ భూమి ఎన్గో ఆయన భూమి అననా లేకపోతే తెగజుం తన్ పరవై ఎన్గో ప్రకాశించేటువంటి వస్తువులని చెప్పనా అగ్ని అని చెప్పనా వాయువని చెప్పనా ఆకాశం అని చెప్పనా లేకపోతే ప్రకాశించేటువంటి సూర్యచంద్రుడు అని చెప్పనా ఇలా ఇదని చెప్పేదా అదని చెప్పేదా అని అంటే ఈ పండు తీసుకోవాలా ఆ పండు తీసుకోవాలా అని ఆ చెట్టు నుండి రాలిపడినటువంటి పళ్ళని ఏరుకోవటానికి వెళ్ళిన వాడు ఏ పండు తీసుకోవాలని ఆలోచించినట్లు ఆడవాళ్ళు కూడా పరమాత్మ యొక్క అత్తై చొల్లువేను ఆ స్థితిని చెప్పేదా ఇత్తై చొల్లువేను ఈ స్థితిని చెప్పేదా అని ఇంగనే అలమరుగిరారు. ఈ రీతిగా అలమరుగిరారు అలమటిస్తుంది. అంటే ఏం చెప్పాలి, ఈ స్థితి చెప్పాలి ఆ స్థితి చెప్పాలి అన్ని చెప్పేటట్లుగానే ఉన్నాయి, అన్ని అనుభవించేటట్లుగానే ఉన్నాయి. అలా ఉన్నటువంటి వాటిలో ఏం చెప్పేది నేను అని ఆగా అంటే ఇత్తాల్ ఒజివిలాడిమే చెయ్య వేండు నాం ఎన్ను తాం పారిత్తప్పడియే అడిమే செய்து தலை கட்டுகிறார் అంచేత ఒజివిలాడుమై అడిమే చెయ్య వేండు నాం అదే విచ్ఛేదం లేని కైంకర్యాలు చేయాలని ఆడవాళ్ళు కోరుకున్న రీతిగా అదే రీతిగా అడిమై చేయదు కైంకర్యాన్ని చేసి తలై కట్టుగిరారు ఈ తిరువాయిమొழிని ముగిస్తూ ఉన్నారు. ఏంటండి ఆడవాళ్ళు కోరుకున్న రీతిగా కైంకర్యాలు చేశారా అంటే అక్కడ త్రివిధ కరణాలతోటి చెయ్యాలి అని కోరుకున్నారు. కానీ త్రివిధ కరణాలతోటి చేసే శక్తి సామర్థ్యాలు ఆడవారికి లేవు. ఏం చేత ఆరాధ కాదలు ఎంత అనుభవించినా తృప్తి తీరనటువంటి ప్రీతి కలిగినటువంటి వారు ఆడవాళ్ళు ఎప్పుడైతే ఆయన యొక్క కళ్యాణ గుణాలను భావిస్తారో నీరైపోయేటువంటి తత్వం కారాజుం నెంజుజియం కన్సుజలం అని చెప్పినట్లుగా
నీరైపోయేటువంటి తత్వం కనుక ఆడవాళ్ళది. ఆడవాళ్ళు అందుచేత తాము కోరుకున్నటువంటి రీతిగా అన్ని కైంకర్యాలు చేసేటువంటి స్థితి ఆడవాళ్ళకి లేదు. సరే, భగవంతుడు మాత్రం ఒకటి చేస్తే అన్నిలాగా ఎలా భావిస్తాడండి అంటే నచేచ్చతి జనార్దన అన్నట్లుగా కొంచెం కైంకర్యం చేస్తేనే అన్నీ నాకు చేశాడు అని భావించేటువంటి తత్వం సులభ ఆరాధ్యుడు కనుక ఆయన తృప్తిపడ్డాడు అని. అలా ఆడవాళ్ళు కోరుకున్న రీతిగా సర్వదేశ సర్వకాల సర్వావస్థలలోనూ త్రివిధ కరణాలతోటి కైంకర్యాన్ని చెయ్యాలని ఆడవాళ్ళు భావిస్తే ఆడవాళ్ళ యొక్క కోరిక తీరా భగవంతుడు కూడా సర్వాంతర్యామిత్వాన్ని సేవింపచేస్తే ఇది కూడా మనకి ఉపాధేయమే. ముముక్షువైనటువంటి వాడికి నోపజనం ఇదం స్మరన్ నోపజనం న స్మరన్ ఇదం శరీరం అని, ఈ శరీరం స్మరించదగినటువంటిది కాదు అని వాడు భావించడు అని చెప్పిన రీతిగా కాదండి. ఎంచేత కర్మ నిబంధన కారణంగా వచ్చేటువంటి బంధాలని కోరుకోడు, కానీ ఇది భగవంతుడి యొక్క విభూతి అనేటువంటి భావనతోటి అన్ని ముముక్షువైనటువంటి వాడికి కోరుకోదగినవే కనుక ఇదిగో భగవంతుడు తన యొక్క సర్వాంతర్యామిత్వాన్ని చూపిస్తే అన్నింటిలోనూ భగవంతుడి యొక్క తత్వాన్ని అనుభవించబోతున్నారు ఈ తిరువాయిమొழிలో. అలా అన్ని విధాల కైంకర్యాలు తాము కోరుకున్నట్లుగా ఆడవాళ్ళు ఈ తిరువాయిమొழிలో పూర్తి చేసుకుంటూ ఉన్నారట. పూర్తి పారిత్తప్పడి అడిమే చేయదు, తాము కోరుకున్న రీతిగా కైంకర్యాన్ని చేసి ముగిస్తూ ఉన్నారు ఈ తిరువాయిమొழிని అంటున్నారు. అవతారికైంది. రేపు మొదటి పాసురాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.